ఎన్టీఆర్ ఒకరు. అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఎన్టీఆర్ విరాళాలు ఇవ్వటం చూశాం. అయితే ఓ ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ భారీ విరాళం ఇచ్చిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ చిన్న గ్రామంలో ఆలయం, దాని ప్రహారీ గోడ నిర్మాణానికి ఎన్టీఆర్ ఏకంగా 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేటలో రీసెంట్ గా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం, దాని ప్రహారీ గోడ నిర్మాణానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చింది. ఈ మేరకు ఆలయం వద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ శిలాఫలకం మీద జూనియర్ ఎన్టీఆర్ పేరుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారుడు అభయరామ్, భార్గవరామ్, తల్లి శాలిని పేరు రాశారు. ప్రస్తుతం ఈ శిలాఫలకం వైరల్ అవుతోంది. విరాళం ఇచ్చినా ఈ విషయాన్ని ఆయన కానీ ఆయన పిఆర్ టీం కానీ ప్రకటించలేదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోన్న విషయం. 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చినా ఎక్కడా ప్రచారం చేసుకోలేదని, తారకన్న అంటే ఇది అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్, ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్కరోజు ముందుగా అంటే 19న దేవర నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనిరుద్ అందించిన మ్యూజిక్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి దేవరకు కూడా అనిరుద్ చితక్కొట్టేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.